త్రివిక్రమ్ కాంబినేషన్ లో గాడ్ ఆఫ్ వార్ మురుగన్ బయోగ్రఫీ మీద ఒక మూవీ అయితే తీస్తున్నారు. ఆ మూవీకి సంబంధించిన అప్డేట్ May 20th వస్తుందని చెప్పి ఒక న్యూస్ అయితే బయటకు వచ్చింది. దాంట్లో ఎంతవరకు నిజం ఉంది, అసలు నిజంగానే ఏదైనా సర్ప్రైజ్ లాంటిది జూనియర్ ఎన్టీఆర్ బర్త్డేకి వస్తుందా లేదా, కన్ఫర్మ్ గా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ థింగ్, ఈ గాడ్ ఆఫ్ వార్ మూవీ గురించి మనం ఎన్నిసార్లు చెప్పుకున్నా తక్కువనే. నేను చాలా సార్లు చెప్పడం జరిగింది, ఈ గాడ్ ఆఫ్ వార్ మూవీ ఎన్టీఆర్ కోసమే పుట్టిన కథ అని, తన కోసమే త్రివిక్రమ్ రాసుకున్న కథ అని. ఇప్పుడు ఈ కథ త్రివిక్రమ్ గారు చాలా ప్రెస్టీజియస్ గా, అంటే తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పాలి. ఇది అంత కసితో ఈ మూవీని తను వేరే మూవీ చేస్తున్నా కూడా ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ అనేవి చేస్తూ ఉన్నాడు. అంటే ఎంత డెడికేషన్ గా తను ఈ మూవీ మీద ఉన్నాడో మీరే అర్థం చేసుకోండి. అంతేకాదు, ఈ మూవీకి సంబంధించిన స్క్రిప్ట్ అంతా కూడా రెడీ అయితే అయ్యింది. కంప్లీట్ గా A to Z మూవీకి ఏం కావాలి, స్టోరీ ఎలా ఉండాలి, మొత్తం కంప్లీట్ గా సిద్ధమైతే చేసుకున్నారు. ఈ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ లో వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మూవీ ఎక్కడ షూటింగ్ చేయాలి, ఎలాంటి విజువల్స్ మనం చూపించాలి, ఇక్కడ ఏ కంపెనీతో వర్క్ చేస్తే మనకి మంచి అవుట్పుట్ వస్తుంది, అండ్ ఎవరితో కొలాబరేట్ అయితే మూవీకి ఇంకా వాల్యూ పెరుగుతుంది, ఎవరు మ్యూజిక్ డైరెక్టర్ ఉంటే మూవీకి హై రేంజ్ లా, ఇంటర్నేషనల్ రేంజ్ లా పేరు వస్తుంది. ఇవన్నీ అయితే వాళ్ళైతే పరిగణిస్తున్నారు. దాంట్లో భాగంగానే రీసెంట్ గా మనం రామాయణ మూవీ గ్లిమ్స్ చూసాము. దాదాపు 4,000 కోట్ల బడ్జెట్ తో మూవీ తీస్తున్నారు. దాని గ్లిమ్స్ వచ్చిన రోజు విపరీతంగా ట్రోల్ అయితే చేశారు. ఏంటి ఇలా ఉంది, ఏంటి 4,000 కోట్లు ఎక్కడ పెట్టారు అని చెప్పి ట్రోల్ చేశారు. అంటే విజువల్ కదా అంత బాగున్నా కూడా. అండ్ అలానే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు అనుకున్న విధంగా జరగాలి అని చెప్పి వచ్చిన కంటెంట్ జనాలకి మెప్పించేలా ఉండాలి తప్ప ట్రోల్ చేసే విధంగా ఉండకూడదు అని చెప్పి వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. ఏదైనా ఒక అప్డేట్ అఫీషియల్ గా అనౌన్స్ చేస్తే దాని ఇంపాక్ట్ అనేది చరిత్రను తిరగరాసే విధంగా ఉండాలి. సో అలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేయడానికి కోసమే సరైన సమయం అని చెప్పి జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే అనుకుంటున్నారు. ఆ సందర్భంగా ఒక గ్లిమ్స్ వదిలితే ఎలా ఉంటుంది, లేదా ఒక అనౌన్స్మెంట్ వదిలితే ఎలా ఉంటుంది, లేదా త్రివిక్రమ్ జూనియర్ ఎన్టీఆర్ గారి ప్రాజెక్ట్లో ఈ మూవీ మేము చేస్తున్నామని చెప్పి ఒక పోస్టర్ వదిలితే ఎలా ఉంటుంది, ఇవన్నీ అయితే వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఏది ఇంకా కన్ఫర్మ్ కాలేదు, ఇది మీరు పరిగణించాలి. వాళ్ళు ఏ కంటెంట్ రిలీజ్ చేస్తామని చెప్పి ఎక్కడ అఫీషియల్గా చెప్పట్లేదు, రిలీజ్ చేస్తామని కూడా అనట్లేదు. వాళ్ళు డిసైడ్ అవుతున్నారు ఏదైనా ఒక ఇంపాక్ట్ జూనియర్ ఎన్టీఆర్ బర్త్డేకి ఉంటుంది కాబట్టి ఆ ఇంపాక్ట్ ఇంకా క్రియేట్ అయితే ఈ మూవీ నుంచి అప్డేట్ వస్తే ఇంపాక్ట్ ఇంకా గట్టిగా ఉంటుందని చెప్పి అలా అనుకుంటున్నారు. నా వరకు అయితే పర్సనల్గా ఈ మూవీ నుంచి ఎటువంటి అప్డేట్ అయితే రాదు. జస్ట్ మూవీ ఉంటుందని చెప్పి ఆ డైరెక్టర్కి సంబంధించిన ప్రొడ్యూసర్స్, మూవీ నిర్మాణ సంస్థలు వచ్చేసి ఒక విషెస్ లాగా చెప్పేసి మూవీ త్వరలో ఉంటుందనే విధంగా వాళ్ళు చెప్తారే తప్ప ఆ మూవీకి సంబంధించిన ఎటువంటి అప్డేట్ అయితే ఇవ్వరు నేను అనుకుంటున్నా. ఎందుకంటే డ్రైగన్ వస్తుంది, అంత పెద్ద అప్డేట్ పెట్టుకొని గాడ్ ఆఫ్ వార్ మూవీని అప్డేట్ తీసుకొచ్చి అది ఓవర్గా డామినేట్ చేస్తుంది కదా డ్రైగన్ అనేది. గాడ్ ఆఫ్ వార్ అనేది అది విపరీతమైన చరిత్ర సృష్టించే ప్రాజెక్ట్. ఇది ఇలాంటి ప్రాజెక్ట్ని అంత సాదాసీదంగా ఏదో ఇంకో మూవీతో ఒకేసారిగా వదిలేస్తే ఆ ఇంపాక్ట్ అనేది ఉండదు సరిగా. సో వాళ్ళు డిసైడ్ అవుతుంది ఇదే, ఇంపాక్ట్ అనేది గట్టిగా క్రియేట్ అయితే చేయాలి ఫస్ట్ ఇంప్రెస్తోనే. సో దానికోసమే ఆలస్యమైనా కూడా అనౌన్స్మెంట్ వాళ్ళు మెల్లగానే ఇస్తారు. ఎన్టీఆర్ బర్త్డేకి జస్ట్ ఉంటుంది అనే విధంగా వాళ్ళు చెప్పడానికి ఏదో ఒకటి అనౌన్స్ అయితే చేస్తారు అంతే. అంటే ఆ మూవీ నుంచి కంటెంట్ కాకుండా ఏ విజువల్ చూపించకుండా జస్ట్ ఒక నార్మల్గా పోస్ట్ లాంటిది వేసేసి మూవీ తారకన్నతో ఈ మూవీ ఉంటుంది అని అఫీషియల్గా చెప్తారే తప్ప ఎటువంటి కంటెంట్ అనేది రాదని చెప్పి నేను అనుకుంటున్నాను. చాలామంది కూడా గ్లిమ్స్ లాంటి కంటెంట్ వస్తుంది అని చెప్పి అనుకుంటున్నారు, రాదు. మొత్తం ఎన్టీఆర్ బర్త్డే రోజు మొత్తం డ్రాగన్ మాయమే ఉంటుంది. ఎటువంటి అప్డేట్ ఇంకా పెట్టుకోకూడదని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ గారి కెరియర్లో ప్రశాంత్ నీల్ గారు చాలా ప్రెస్టీజియస్గా ఈ గాడ్ ఆఫ్ వార్ అనేది త్రివిక్రమ్ ఎంత ప్రెస్టీజియస్గా తీసుకున్నాడో అంతే ప్రెస్టీజియస్, అంతే కసితో ప్రశాంత్ నీల్ గారు కూడా తెరకెక్కిస్తున్నారు డ్రాగన్. సో అంత కసిగా ఉన్న వాళ్ళకి ఆ మూవీ ఇంపాక్ట్ అనేది ఇంకా ఒక రేంజ్లో ఉండాలి కాబట్టి వాళ్ళు ఈ విధంగా ట్రై అయితే చేస్తున్నారు. సో మరి చూద్దాం ఎటువంటి అప్డేట్ వాళ్ళ దగ్గర నుండి వస్తుంది అని. పర్సనల్గా మీరేమనుకుంటున్నారు, వస్తే బాగుంటుంది అంటారా లేదా కింద కామెంట్ అయితే చేయండి.